మళ్ళా మంత్రినైతానేమో 5 ఏళ్లలో ఏదైనా జరగచ్చు. మల్లారెడ్డి త్వరలోనే సీఎం రేవంత్ను కలుస్తా, కాంగ్రెస్ గెలుస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఆ శాఖ నుంచి మేము ఇంకా తేరుకోలేదు. మీడియాతో మాజీ మంత్రి చిచ్చాడట. మళ్ళా మంత్రిని అయితానేమోనని మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. తనకు అదృష్టం ఉంటే రాసిపెట్టి ఉంటే 5 ఏళ్లలో ఏదైనా జరగచ్చు అని ఆయన అన్నారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మల్లారెడ్డి చిట్చాట్ చేశారు. బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలుస్తుందని కల్లో కూడా ఊహించలేదని ఆయన అన్నారు. ఇది 5వ పేజీ. తాము ఇంకా ఆ శాఖ నుంచి తేరుకోలేదని చెప్పారు. డెవలప్మెంట్ కోసం సీఎంను కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి నేను గతంలో టీడీపీలో కలిసి పనిచేశాం. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాను. నేను సీఎంను కలిసే టైంలో ఎలాంటి చర్చకు తావివ్వను. మీడియాకు ముందే సమాచారం ఇచ్చి సీఎంను కలుస్తాను అని తెలిపారు. మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం తనను కోరుతున్నదని, కానీ తాను మాత్రం తన కొడుకు భద్రారెడ్డికి టికెట్ ఇవ్వాలని అడుగుతున్నానని చెప్పారు. 3 టికెట్లు ఇక మీ ఇంట్లో 3 ఉండాలి. మీ ఇంట్లో టికెట్లు మల్లారెడ్డికి 3 టికెట్లు ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇగో ఈయనను ఎందుకు పోటీ చేయమంటారంటే మల్లారెడ్డిని పైసలు బాగున్నాయి, పైసలు బాగున్న వాళ్ళని పోటీ చేయమంటారు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి పెట్టుకునే పరిస్థితి లేదు కదా. ఇక ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఇన్ని రోజులు సంపాదించుకున్నారు కేసీఆర్ కుటుంబం, ఇప్పుడు ఖర్చు పెట్టారు. ఇప్పుడు వాళ్ళ పాలన లేదు కాబట్టి ఖర్చు పెట్టారు. కాబట్టి ఎవరెవరైతే బలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని రంగంలో దిగాలి. దాంట్లో భాగంగా నాకు తెలిసి వాళ్ళ కొడుకును నిలబెడతారా, వాళ్ళ కోడలను నిలబెడతారా, మొత్తానికైతే ఇద్దరిట్లో ఎవరిని ఒక్కరినైతే ఖచ్చితంగా నిలబెట్టే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో మొత్తానికైతే మల్కాజిగిరిది ఒక వచ్చింది, ఒక క్లియర్ కట్ వచ్చింది. అక్కడ ఏంటంటే మైనంపల్లి హనుమంతరావు నిలబడతాడు. పక్క మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ నుంచి నిలబడతాడు. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మల్లారెడ్డి కొడుకు కానీ కోడలు కానీ బీఆర్ఎస్ నుంచి నిలబడతారు. ఇది 2 అంటే మల్లారెడ్డి కొడుకు నుంచి. 3వది భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి ఈటెల రాజేందర్ నిలబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఫైట్ అనేది వీళ్ళ ముగ్గురి మధ్యలో ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో అక్కడ గెలిచే అవకాశాలు అయితే క్లియర్ కనబడుతున్నాయి. మళ్ళా మంత్రిని అయితేనేమో అంటాడు, అంటే ఆయనకు మంత్రి కావాలని కోరుకున్నది కాంగ్రెస్ పోతేనేమో ఈ పార్లమెంట్ ఎన్నికలు చూసినాక నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాడు. ఇక ఆయన ఏంటంటే ఏమన్నా పోతే కాంగ్రెస్ ఎటు పోవాలా ఏందనేది. వీళ్ళు ఏంటంటే ఏ షర్టుకి ఎప్పటికి ఏ షర్టు కింద ఆ గొడుగు పట్టే రకాలు వీళ్ళందరూ. అంటే వీళ్ళు స్టెబిలిటీ లేదు. ప్రజలు కంపల్సరీ మల్లారెడ్డికి స్టెబిలిటీ లేదనేది క్లియర్గా కనబడుతుంది. కాబట్టి మల్కాజిగిరిలో ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ను అలాగే బీఆర్ఎస్ను కంపల్సరీ బొందబెట్టాలి, భారతీయ జనతా పార్టీని గెలిపేయాలని చెప్పేసి కూడా నేను మల్కాజిగిరి పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కోరుతా ఉన్నా.